తమిళనాడులోని సత్తాన్కుళం అనే ఒక కేస్ అంటే కస్టడీలోనే తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయిన సంఘటన ఒక్కసారిగా అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఒక లేడీ కానిస్టేబుల్ రేవతి గారు చెప్పిన సాక్ష్యంతో 9 మంది దుర్మార్గులకి ఒకే దెబ్బతో ఉరిశిక్ష పడింది. ప్లస్ రూ. 1,50,00,000 జరిమానా పడింది. అయితే ఈ కేస్ ఇప్పటికే చాలా వైరల్ అయింది. కానీ ఈ కేస్‌లో మనకు తెలియాల్సిన కొన్ని విషయాలున్నాయి. అయితే ఈ ఘటన 2020లో జరిగింది కదా! ఇది 2026 అంటే 2020 జూన్ 19వ తారీఖున ఈ కేస్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. మరి ఈ 6 ఏళ్ల పాటు ఎందుకు రేవతి గారు నోరు విప్పలేదు? ఫస్ట్ క్వెషన్. సెకండ్, అసలక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లు అవి మిగతా సాక్ష్యాధారాలు అవి ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. అంటే రేవతి గారు బయటకొచ్చి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అవి బయట పెడుతున్నారు. కానీ మరి 6 ఏళ్ల క్రిందట ఆ సాక్ష్యాధారాలు ఏమయ్యాయి? కోర్ట్ అంటే ఈ సంచలన తీర్పు ఇచ్చే ముందు కోర్ట్‌కి వెళ్తారు కదా! కోర్ట్ మెట్లెక్కే ముందు రేవతి గారికి జరిగిన ఒక వింత సంఘటన ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం చాలా దిమ్మ తిరిగిపోయే నిజాలున్నాయి. నిజంగా ఇంత దుర్మార్గత్వం ఇంత లోతుగా ఎళ్ళిపోయిందా అని అనిపిస్తుంది. అసలు జరిగిందేంటి అంటే, మీరనుకోవచ్చు లాకప్ డెత్ జరిగిన ఆయనున్నారు కదా! జయరాం గారు, అలాగే బెనిక్స్ ఆయన కుమారుడు బెనిక్స్. ఆయనకేమో 58 ఏళ్ళు. ఇతనికి 31 సంవత్సరాలు. ఇద్దరు కూడా తమిళనాడులో ఒక ప్లేస్‌లో మొబైల్ రిపేర్ షాప్. ఓకే. అయితే కరోనా టైంలో మనకి రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా! పలానా షాప్ పలానా టైంలోనే ఉండాలి అనేసేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ రిస్ట్రిక్షన్స్‌ని ఫాలో అవ్వకపోతే అప్పట్లో కొంచెం ఇదయింది. అని ఎవరు ఫాలో అవ్వకుండా లేరు. కానీ ఏమైందంటే వీళ్ళు తండ్రి కొడుకులు షాప్ పెట్టుకున్నారు కదా! వాళ్ళేం చేశారంటే క్లోజ్ చేయాల్సిన టైంలో వాళ్ళు క్లోజ్ చేయలేదన్నమాట షాప్‌ని. అలా చేయకపోవటం వల్ల ఏమైంది? పోలీసులు వచ్చి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. ఫ్రెండ్స్ అది మామూలు చిన్న విషయం. ఓకే. టైం వాళ్ళు పాటించలేదు. వాళ్ళకేదన్నా ఫైనేయొచ్చు. 10,000 ఫైనేయొచ్చు. ఇంకోటేదైనా వేయొచ్చు. ఏదైనా వేయొచ్చు. కానీ ఈ ఫస్ట్ ఈ తండ్రి ఉన్నారు. జయరాజ్ గారు. ఆయన తండ్రి జయరాజ్ గారు ఫస్ట్ ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. తీసుకొని ఆయన్ని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొడుకుంటాడు కదా! బెన్నిక్స్ అని ఆయన. ఆయన ఇమ్మీడియేట్‌గా వెళ్లి "ఏంటండి మా నాన్నగారిని ఇలా కొడుతున్నారు? మేము చేసిన తప్పేంటి?" అని ప్రశ్నించాడు. దాంతో ఇద్దరిని లాకప్‌లో వేసి కొట్టారు ఫ్రెండ్స్. అసలు మైండ్ బ్లాక్ అయింది. ఆ నిజాలు రేవతి గారు కోర్ట్ ముందు చెప్తుంటే ఎంత దారుణంగా కొట్టారంటే ఇద్దరి బట్టలు తీసేశారు. ఇద్దరిని తీసేశారు. బట్టలు తీసేశారు. బట్టలు తీసేసి కుళ్ళబొడిచారనమాట. అసలు వాళ్ళకెలా అంటే రక్తం పంపులా కారింది వాళ్ళకి. కారిన తర్వాత వాళ్ళ ప్రైవేట్ భాగాల్లో ఆ మర్మాంగాల దగ్గర బూట్ కాల్‌తో కొట్టారు. అయితే అక్కడి నుంచి రక్తస్రావం అవుతుంటే, ఆ రక్తస్రావాన్ని కూడా వాళ్ళ బట్టల చేతే తుడిపించారు. అసలిది హింస అంటే నాకు తెలిసి హింస చిన్నగా ఫీల్ అయితది. ఏ ఛీ! నేనిలాగ కాదు. ఆ పదమే చిన్నబోతదనమాట. నిజంగా చెప్తున్నప్పుడు చాలా హార్ట్ బ్రేకింగ్‌గా అనిపిచ్చింది. వింటుంటేనే తల తిరిగిపోతుందనమాట. ఎందుకని ఇంత దారుణమా? చిన్న తప్పు. ఒక 9కి మూయాల్సింది 10కి మూసాడు అంతే. దానికి ఇంత చేసి ఇద్దరిని చంపేసి ఒకళ్ళు కాదు ఫ్రెండ్స్ 9 మంది కలిసి ఇద్దరు అమాయకుల్ని చంపేశారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతలాగా పోరాడారంటే లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ అంటే 6 ఇయర్స్ పాటు వాళ్ళు పోరాడి అలిసిపోయారు. అయితే ఇప్పుడు మనం ఒక పాయింట్‌కొద్దాం. రేవతి గారు ఎందుకని చెప్పలేదు? అంటే రేవతి గారికి అంటే అప్పుడు ఈ ఘటన జరిగేటప్పుడు ఈ 2020లో ఆవిడ కేవలం కానిస్టేబుల్ మాత్రమే. ఇప్పుడు ఆవిడ హెడ్ కానిస్టేబుల్ అయ్యారు. ఆవిడని ఎంత దారుణంగా బెదిరించారంటే, అంత దారుణంగా బెదిరించారు. మీ ఇద్దరు కూతుర్ని ఆవిడకి ఇద్దరు కూతుర్లనమాట. మీ ఇద్దరు కూతుల్ని మేము చంపేస్తాం. నిన్ను మేము చంపేస్తాం. ఇలా ఇంతే రకంగా మాట్లాడారు. అయితే ఆవిడకి ఏం చేయాలో అర్థం కాల. ఎందుకంటే ఒక కుటుంబం, ఉద్యోగం తీసేస్తారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సాధారణంగా స్టేషన్‌లో మనకొక పోలీస్ స్టేషన్‌లో
9 మంది, 12 మంది అలా ఉంటారనమాట. హెడ్ కానిస్టేబుల్ ఒకళ్ళు, రైటర్ ఒకళ్ళు, సీఏ, ఎస్ఐ, సబ్ ఇన్స్‌పెక్టర్ ఇలా రకరకాలుగా ఉంటారు గదా! సో, టోటల్లీ ఇంచుమించు 9 మంది ఉంటారు. ఆ 9 మంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేస్‌లో. అయితే కోర్ట్ బోల్ మెట్లెక్కుతూ ఉంటుంది కదా! ఆవిడ రేవతి గారు. అప్పుడు మొత్తం ఆవిడ చుట్టూ మీరు నమ్మండి నమ్మకపోండి 12 మెంబర్స్ గుమిగూడిపోయారు ఇట్లాగా. ఆవిడ చుట్టూ గుమిగూడిపోయి "నువ్వు చెప్పొద్దు. నువ్వు చెప్పొద్దు. నువ్వు చెప్తే నీ నీ పిల్లలిద్దరిని నేను చంపేస్తాం." ఇలాగే వాళ్ళు బెదిరించారనమాట. అయితే అక్కడున్న కోర్ట్ సిబ్బంది వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ఈమెని కొంచెం ముందుకు తీసుకెళ్తే వీళ్ళు వీడియోలు తీయడం అనమాట. అంటే ఏంటి కోర్ట్ సిబ్బందిని వీడియోలు తీయటం. ఏమని? బెదిరిస్తున్నట్టుగా. ఎంత అసలు ప్రొలాంగ్డ్‌గా బెదిరించారంటే వాళ్ళు 6 ఏళ్ల పాటు వాళ్ళు నిజాన్ని నొక్కేసారనమాట. అంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఆవిడ కోర్ట్ బోన్ ఎక్కిన తర్వాత ఆవిడ ఒక్కటే మాట అడిగారు. నేను నోరు విప్పుతా. నాకు, నా ఉద్యోగానికి, నా పిల్లలకి, నా కుటుంబానికి మీరు రక్షణ కల్పిస్తారా? యెస్. కల్పిస్తాం అని మద్రాస్ హైకోర్ట్ జడ్జి గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆవిడ నోరు విప్పింది. మీరు నమ్మండి ఆవిడ ఒక స్టేజ్‌లో వాళ్ళు చేస్తున్న దారుణాన్ని చూడలేక ఆవిడ స్టేషన్ వదిలేసి బయటికెళ్ళిపోయారు. అంత దారుణాతి హింస అన్నమాట. అయితే ఈ జయరాజ్ గారు ఉన్నారు కదా! తండ్రి. ఆ తండ్రి దగ్గరికెళ్ళి ఆయన ఇంక చచ్చిపోయే స్టేజ్‌లో ఉంటే ఈవిడకి భయమేసింది. ఎవరికి? రేవతి గారికి. భయమేసి అమ్మో! చచ్చిపోతారేమో పాపం అని దాహం దాహం అంటుంటే ఆవిడ వెళ్లి ఒక కప్పు కాఫీ ఇస్తుంటే ఈమెని తిట్టడం స్టార్ట్ చేశారు. ఈవిడ మీద ఆల్‌మోస్ట్ చేసేసుకోబోయారు. ఎందుకు ఎవడిమ్మన్నాడు మీకు కాఫీ అనేసేసి. అయితే ఇంకా ఇంకొక మ్యాటర్ ఏంటంటే, తండ్రి జయరాజ్ గారిని ఫస్ట్ చిత్రహింసలు పెడుతున్నప్పుడు, ఈ కొడుకు రివర్స్ అయ్యారనమాట. ప్లీజ్ నా తండ్రిని ఏం చెయ్యొద్దు. ప్లీజ్ ఆపండి, ఆపండి అని గట్టిగా అరుస్తుంటే, తండ్రిని మించిన హింస పెట్టారు కొడుకుని. ఫస్ట్ తండ్రి చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయన ఏజ్ ఆల్‌మోస్ట్ 58, 60కి దగ్గరగా ఉంది. కొడుకుకి 31 ఇయర్స్. ఫస్ట్ తండ్రి చనిపోయాడు. ఆ బాధ దిగమింగుకునే లోపు మొత్తం ఆ రక్తం ఉంటుంది చూసారా? తండ్రి చనిపోయిన రక్తం అదంతా ఉంటది గదా! ఈయన చొక్కా పట్టుకొని తుడిపించారనమాట. అసలు వీళ్ళని మనుషులనాలా? మృగాలనాలా? మృగాలే బెటర్ ఫ్రెండ్స్. వాళ్ళకిన్ని తెలీవు. వాటికి కేవలం ఆకలి, నిద్ర, సెల్ఫ్ డిఫెన్స్ ఇవే తెలుసు వాటికి. అందుకని అవి అలాగే ప్రవర్తిస్తాయి. మానవత్వం చచ్చిపోయింది. అసలు మానవత్వం అనటం చాలా తప్పు. వీళ్ళని ఉరిశిక్ష తీస్తున్నారు అని చెప్పేసి ఒక ఇది ఇచ్చారు చూసారా? అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. రేవతి గారికి మొత్తం మన మన ఇండియా మొత్తం ఒక సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే ఈ 9 మంది రాక్షసులు ఏమో వాళ్ళకి ఒకవేళ శిక్ష పడకపోయి ఉంటే ఇప్పుడు చెప్పలేం కదా! ఓకే. ఈమె తెగించి సాక్ష్యం చెప్పింది. కానీ శిక్ష కరెక్ట్‌గా పడకపోయి ఉంటే ఆవిడ పరిస్థితి ఏంటి? అవన్నీ ఆవిడ ఆలోచించలేదు. ఆవిడ ధైర్యంగా చెప్పారు. నిజంగా ఆవిడకి ఆ పుణ్యం జన్మ జన్మలు వెళ్తుంది. ఇలాంటివి నమ్మేటట్టయితే మీరు నమ్మితేనే నేనిప్పుడు అదే అంటున్నా. సో, అదే జరిగింది. సో, ఈ 6 ఏళ్ల పాటు ఆవిడని నోరు నొక్కేసారనమాట. అయితే ఆవిడ ఏం చేసిందో తెలుసా? సీసీటీవీ ఫుటేజెస్ చెరిపేశారు కదా! దానిలో సీసీటీవీ ఫుటేజ్‌లో కొన్ని కీలకమైన భాగాలు ఆవిడ సేవ్ చేసి పెట్టుకున్నారు. ప్లస్ ఇంకొకటేంటంటే మ్యాటర్ కొన్ని రక్తపు మరకలుంటాయి చూసారా? అవి ఇంకా పోలా. ఒక బెంచ్ కింద అవి కూడా ఆవిడ చూపించారు. అసలు ఎలా అంటే ఆవిడ ఎలా చెప్పారంటే ఒకడుంటాడండి 100 ఇడ్లీలు తిన్నంత లావుగా ఉంటాడు అని ఆవిడ విత్ ప్రూఫ్స్ చెప్పడం జరిగిందనమాట. నిజంగా ఆవిడ చాలా గ్రేట్ ఫ్రెండ్స్. నిజంగా గ్రేట్. మనకి ఒక వ్యవస్థలో ఒకళ్ళు 100 మంది తప్పు చేసినా, ఒక్కళ్ళు మన వైపు, న్యాయం వైపు, ధర్మం వైపు ఉన్నారనుకోండి. హమ్మయ్య! వ్యవస్థ ఇంకా బతికే ఉంది అని అనుకుంటాం. సో, సేమ్ వే పోలీసు వ్యవస్థ మీద ఈ 9 మంది చేసిన దారుణానికి చాలా మందికి బాధ అనిపిస్తది. అరే! ఏందిరా ఇది అనుకుంటాం. కానీ రేవతి గారు చెప్పిన ఒక్క సాక్ష్యం ఉంది చూసారు? దాంతో మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సెల్యూట్ చేయాలనిపించింది నాకైతే. ఆవిడ నిజమైన ఒక పోలీస్ అనిపించుకున్నారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే. సో, మీకిది ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గూడా క్లిక్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.